నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ రౌండ్ షేప్ వస్తుందండి. బ్యాక్ సైడ్ బోట్ నెక్ వచ్చి కింద రౌండ్ వస్తుంది. ఫ్రంట్ వర్క్ వచ్చిందండి. ఇలా వర్క్ లైనింగ్ కలిపి ఇలా రివర్స్లో పెట్టానండి. లైనింగ్ అడుగున ఒరిజినల్ పీస్ పైన పెట్టి ఇలా రివర్స్లో కుడుతున్నాను. అంటే మనకి వర్క్ ఎక్కడైతే ఉందో దాని చుట్టూ వస్తుంది కుట్టు. ఇలా సింగిల్ పాదంతో రౌండ్ నెక్కేనండి. ఫ్రంట్ చుట్టూ ఇలా కుట్టేసుకొని వేస్ట్ పీస్ కట్ చేసేయండి. రివర్స్లో కుడితే మీకు కరెక్ట్ ఎడ్జ్కి కుట్టు వస్తుందని రివర్స్లో కుట్టానండి. పైనుంచి కూడా కుట్టుకోవచ్చు. తర్వాత నెక్ చుట్టూ కొన్ని కట్స్ ఇచ్చుకొని రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకుని కొంచెం సమానంగా సర్దుకుని ఈసారి వేరే మిషన్ మీద డబల్ పాదంతో కుడతానండి. ఇది సింగిల్ పాదం అవ్వలేదు. ఇక్కడ బాగా చివరికి వచ్చేసింది కాబట్టి నేను ఇది డబల్ బోర్డ్ మీద పెట్టి మధ్యలో కుట్టు వేస్తున్నాను. చూడండి, స్లోగా పెట్టుకుని స్పీడ్గా వేసుకుంటే సూది ఇరిగిపోతుందండి. స్టోన్స్ ఉన్నాయి కదా, పాదం మధ్యలో అటు ఇటు స్టోన్స్ దగ్గర కాకుండా సెంటర్లో కుట్టుపడేలా కుట్టుకుంటే మీకు ఏమవుతుంది సూది. ఇలా స్లోగా కుట్టుకుని తర్వాత లైనింగ్ కూడా చుట్టూ జాయిన్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా కటింగ్ పెట్టి చాలా రోజులు అయిందండి. ఇలా చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకొని వేస్ట్ పీస్ కట్ చేసేసుకోవాలండి. సేమ్ ప్రిన్సెస్ కట్ తెలిసిందే కదా, తెలిసిందైనా నేను చూపించాలి కదా మీకు. కొంతమంది తెలియని వారు కూడా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. కింద ఒకసారి ఇచ్చేసాయి సమానంగా చూసుకోండి. ముడత గట్ట వస్తుందా ఏంటి అని చూసుకుని స్టిచ్ వేసుకోండి. తర్వాత వేస్ట్ పీస్ కటింగ్ చేసేసుకొని చుట్టూ కట్ చేసుకోండి. కటింగ్ చేసేసుకొని సైడ్ పీస్ జాయిన్ చేసుకోవాలండి. సేమ్ రెండు వైపులా సైడ్ పీసులు జాయిన్ చేసుకోవాలి. చంక దగ్గర పెట్టుకుని నేను ఒక పీస్ చూపిస్తున్నానండి. రెండోది కూడా సేమ్ ఇంతే. ఇలా జాయిన్ చేసుకుని కొంచెం నుడత రాకుండా కొద్దిగా లాగుతూ కుట్టుకోండి. మెయిన్ పీస్ లాక్కుంటే ఈ పీస్ లాగుతూ కుట్టుకొని డబల్ స్టిచ్ కూడా వేసుకోండి. అంతే, సేమ్ రెండో పీస్ కూడా జాయిన్ చేసి నడుం బెల్ట్ కూడా జాయిన్ చేస్తున్నాను. 1.5 నడుం బెల్ట్ తీసుకుని కూర ఉన్న వైపు తీసుకున్నానండి. ఇలా పెట్టుకుని మిడిల్లో చిన్న కట్ వచ్చింది కదండి, వీ షేప్ లాగా, అక్కడ చిన్న ఫోల్డింగ్ పెట్టుకోండి. కుచ్చులాగా షేప్ బాగా తిరుగుతుంది నీట్గా. ఇలా పావు ఇంచు పాదం కుట్టు వేసుకుని ఇలా సెంటర్లో చిన్న కటింగ్ పెట్టుకోండి, షేప్ బాగా తిరగడం కోసం. తర్వాత పైన కుట్టు వేసుకోవసరం లేదు, వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇలా పైన కూడా కుట్టు వేసుకోండి. వీ షేప్ దగ్గర సూది దింపి పాదం ఎత్తి కుట్టుకుంటే మీకు ఫినిషింగ్ బాగుంటుంది. ఇది కింద చేతి కుట్టేసుకుంటామండి. పైన కుట్టు కూడా అవసరం లేదు చేతి కుట్టేసుకుంటే, కాకపోతే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి వేసాను నేను. తర్వాత బ్యాక్ పార్ట్ ఒరిజినల్ పీస్ పైకి పెట్టుకుని ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఇలాగ నెక్ చుట్టూ మట్టుకే మనం ఇది రివర్స్ చేసేస్తామండి. నెక్ చుట్టూ మట్టుకు లైట్గా గమ్ పెట్టుకోండి, నెక్ వరకు మాత్రమే. ఎందుకంటే మీకు ఇది సిల్క్ క్లాత్, చిమ్మి అదే
జిమ్మి సిల్క్ అంటారు కదండి, అది క్లాత్ జారిపోతుంది బాగానే. మీకు నెక్ బాగా వంకర గట్ట రాకుండా నీట్గా రావాలంటే ఇలా కొద్దిగా లైట్గా గమ్ పెట్టుకుని ఇలా చిన్న ఐరన్ చేసుకున్నారంటే కొత్త వారైనా కూడా మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. నెక్ వరకు మాత్రమే, ఎందుకంటే రివర్స్ చేస్తాం కదండి, మొత్తం అంతా పెట్టకూడదు, అంటే కదలకుండా ఉంటుందని. అలా కూడా కుట్టచ్చు, డైరెక్ట్గా కూడా కుట్టేస్తాను, కానీ నీట్గా వస్తుందని మీకోసం చూపిస్తున్నాను. రెండో దానికి కూడా నేను జాయిన్ చేశానండి, అలాగా నెక్ వరకు పెట్టి తీసుకొని మిషన్ మీద మనం ఎలా అయితే అంటించామో చుట్టూ కుట్టు వేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ అండి బ్లౌజు. అక్కడ చుట్టూ జాయిన్ చేసుకోండి, నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. పాదం ఇంచు వేసుకుని ఇది కూడా సేమ్ దానికిలాగే రివర్స్ చేసుకోవాలండి. ఇవి కూడా 2 పీసులు అలాగే కుట్టుకోవాలి. వెనకాల రౌండ్ షేప్ లాగా వస్తుందండి, బాగుంటుంది నెక్ ఇది. రెండోది కూడా జాయిన్ చేశాను కదా, రెండోది కూడా అలాగే కుట్టు వేసుకోవాలి. రెండో చూపిస్తున్నాను. ఇలా 2 కుట్టేసుకున్న తర్వాత 2 పీసులు కూడా సేమ్ వేస్ట్ పీస్ కట్ చేసేసుకొని చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకొని రివర్స్ చేసుకోవాలండి. అది నేను ఒక పీసే చూపిస్తాను, ఎందుకంటే సేమ్ 2 ఒకలాగే కుట్టుకుంటాం, అందుకని నేను ఒక పీసే చూపిస్తున్నాను. మీకు 2 చూపిస్తే లెంత్ ఎక్కువ అవుతుంది కదండి, అందుకోసమని చెప్తున్నాను. ఇలా 2 కుట్టేసుకున్న తర్వాత ఒక పీస్ పక్కన పెట్టేసుకొని ఇది వేస్ట్ పీస్ కటింగ్ చేసుకోవాలి. అంత కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి, కుట్టు కట్ అవ్వకుండా పెట్టుకోండి. కుట్టు కట్ అవుతే మళ్ళీ బ్లౌజ్ పాడవుతుంది. ఇక్కడ చిన్నది కుట్టు పడలేదని మళ్ళీ కుట్టానండి నేను. తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని కార్నర్స్ ఉంటాయి కదండి, ఇక్కడ ఉక్సులు పట్టి వస్తుంది, మన దగ్గర కొంచెం ఈ పెన్ అన్న స్క్రూ డ్రైవర్ని ఏదైనా ఇచ్చుకొని ఇలాగ కార్నర్స్ తీసుకోండి. అలా కొంచెం సర్దుకుంటూ చేత్తో ఎడ్జెస్ సమానంగా సర్దుకుని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి, అనుగుడు కుట్టు. అలా పైన నెక్క ఎలాగైతే ఉందో అలా కుట్టు వేసుకోవాలండి. నెక్క ఎలాగైతే ఉందో అలా కుట్టు వేసుకోవాలి నెక్ చుట్టూని. నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలా చుట్టూ కుట్టు వేసుకొని లైనింగ్ చుట్టూ జాయిన్ చేసుకోవాలండి. ఇది కూడా సేమ్ లైనింగ్ చుట్టూ జాయిన్ చేసుకుని వేస్ట్ పీస్ కటింగ్ చేసి తీసేవాలి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని లేస్ వేస్తున్నాను దీనికి బ్యాక్ సైడు. ఫ్రంట్ దానికి వర్క్ వచ్చింది కదండి, బ్యాక్ ప్లెయిన్గా ఉంటే బాగోదనేసి నేను సిల్వర్ కలర్
శారీ మీద సిల్వర్ కలర్ వర్క్ వచ్చిందండి, అందుకని నేను లేస్ వేస్తున్నాను. పైపింగ్ కూడా వేసుకోవచ్చు, కానీ సన్నగా మరి అంత నీట్గా అనిపించదని నేను లేస్ వేస్తాను, కొంచెం లుక్ ఉంటుందని. ఇలా వేసుకొని లేసు డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. నెక్కి సేమ్ రెండో పీస్కి కూడా అంతేనండి. ఇలాగ చుట్టూ కుట్టుకొని రివర్స్ చేసి టాప్ స్టిచ్ వేసుకుని తర్వాత ఇలా దానికి కూడా లేస్ వేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉక్సులు పట్టి తాళ్ళ పట్టి వేస్తున్నానండి. దానికి ఉక్సులు పట్టి వేసాను ఒక పీస్కి, దీనికి తాళ్ళ పట్టి వేస్తున్నాను. ఇలాగా 1.5 ఇంచ్ పీస్ తీసుకుని ఇలా కింద నుంచి పెట్టుకుని క్లాత్ మెయిన్ పీస్ పైన కుట్టు వేసుకుని ఇలా రివర్స్ చేసుకోవాలి. పైన నెక్ లేస్ వేసేసి కుట్టేసాం కాబట్టి ఇంకా పైన ఏమి కనిపించకుండా నెక్ కొట్టాం కాబట్టి ఇలా సమానంగా వచ్చి ఇలా చూసుకుని ఒకసారి ఫోల్డింగ్ వేసుకుని కుట్టుకోండి. సమానంగా చూసుకోండి, కొంచెం టైం పెట్టిన నిదానంగా కుట్టండి. అంతే ఇలా కుట్టు వేసుకుంటే అండి. ఇక్కడ రఫ్ ఇవ్వండి, కొంచెం ఇలా సమానంగా దీంతో సర్దుకొని రఫ్ ఇచ్చి డబల్ కుట్టు కూడా వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేనండి. ఇప్పుడు పైన కూడా సేమ్ అంతే, పైన కూడా తాళ్ళు పట్టి వేసుకోవాలి. పైన కూడా అలాగే సేమ్ దానికిలాగే తాళ్ళు పట్టి వేసుకోండి. పైది చిన్నది కదండి, కొంచెం నిదానంగా వెయ్యాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా పైకి చిరాగ్గా కనిపించినా బాగుండదు, అందుకని సమానంగా మడత పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలండి. సమానంగా సర్దుతున్నాను. తినండి. అయిపోయిన తర్వాత ఇలా నడుము బెల్ట్ వేసుకోవాలి. ఇది కూడా 1.5 ఇంచు కూర ఉన్నది తీసుకుని కొంచెం ఎగస్ట్రా పెట్టుకోండి. ఉక్సులు పెట్టి వైపు ఫోల్డింగ్ చేయాలి కదా లోపలికి, అందుకోసం అనేసి తర్వాత లోపలికి ఫోల్డ్ మడత పెట్టేసుకుని పైన కుట్టు వేసుకోండి. అవసరం లేదు, పైన డాట్ వేస్తాం కదా అవసరం లేదులే. ఇలా ఫోల్డింగ్ చేసేసి పైన కుట్టు అనుగుడు కుట్టు వేయండి. ఇప్పుడు డాట్ వేయండి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా సెంటర్లో ఫోల్డ్ చేసేసుకొని, ఇది సిల్క్ కదండి జారిపోయే క్లాత్ కాబట్టి కొంచెం క్లాత్ అంతా కలిపి కుట్టు పడుతుంది లేదా చూసుకుని వేయండి డాట్కి. లేకపోతే లైనింగ్ పడుతుంది, మెయిన్ పీస్కి డాట్ సరిగ్గా వదిలేసినట్టు వస్తుందండి, అందుకోసమని చెప్తున్నాను నేను తెలియని వారి కోసం. ఇప్పుడు రఫ్ ఇవ్వండి. అంతేనండి, అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ. సేమ్ రెండో పీస్ కూడా అంతేనండి, సేమ్ ఇలాగే జాయిన్ చేశాను నేను, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా సేమ్ అండి.
ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకోవాలి. భుజాలు షోల్డర్ జాయిన్ చేసుకోవాలండి. హాఫ్ ఇంచు పెట్టుకొని షోల్డర్ జాయిన్ చేసుకోండి. ఇంకా నెక్ కొట్టడం ఏముండదు. కింద నడుం దగ్గర ఫ్రంట్ అది కూడా చేతి హ్యాండ్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, 2 భుజాలు జాయిన్ చేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి హ్యాండ్స్ పెడుతున్నానండి. అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియోలో ఎంత అయిపోతుందని ఇందులో చూపించట్లేదు. హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ కూడా పెడతానండి. స్టిచ్చింగ్ జాయిన్ చేసింది బ్లౌజ్ ఫినిషింగ్ చూపిస్తాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్. ఇక్కడ ఏమన్నా చిన్న ఎక్స్ట్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోండి. అంతే, బ్లౌజ్ రెడీ. కప్స్ కట్ ఏం పెట్టట్లేదండి, అంతే రెడీ.